నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అఖండ 2 తాండవం బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారి సినిమా అంటేనే ఒక వైబ్ ఉంటుంది. మరి కలెక్షన్ల పరంగా ఎలా ఉంది, ఏంటి, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అఖండ 2 తాండవం, అఖండ ఎంత కలెక్షన్స్ పరంగా అంటే కరోనా టైంలో అది కూడా చాలా మంచి కలెక్షన్స్ తెచ్చింది. సో ఇప్పుడు మరి అఖండ 2 తాండవం ఎలా ఉంది సార్? అఖండ 2కి యాక్చువల్గా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పారు వాళ్ళు. అవును సార్. హిందీ బెల్ట్లో కూడా రిలీజ్ అయింది సినిమా, అలాగే తమిళనాడులో రిలీజ్ అయింది, మలయాళంలో రిలీజ్ అయింది, కర్ణాటకలో కూడా రిలీజ్ అయింది. అయితే కర్ణాటకలో మంచి రెవెన్యూసే వచ్చినాయి వీళ్ళకి, తమిళనాడులో తక్కువ వచ్చినాయి, రైట్. మలయాళంలో చాలా దారుణమైనటువంటి కలెక్షన్స్ వచ్చినాయి ఈ సినిమాకి. అయితే హిందీ బెల్ట్ పరిస్థితి ఏమిటి అనేది చూస్తే హిందీ బెల్ట్లో ఎక్కడా పెద్దగా రియాక్షన్ లేదు ఈ సినిమా పట్ల. ఎక్కడా కూడా థియేటర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అదే సార్, మీరు ఇన్స్టాలో కూడా చూసుంటారు. అఖండ 2కి ఎంత అంటే ఓన్లీ హైదరాబాద్లోనే 4 కోట్ల టికెట్లు కట్ అయిపోయినాయి అని చెప్పేసి 3 కోట్లు 4 కోట్లు ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఏం చెప్పినప్పటికీ అది తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు, బాలకృష్ణ గారి ఇమేజ్ ఉంది ఇక్కడ. అలాగే బోయపాటి బాలకృష్ణ కాంబో అనగానే ఏదో ఉంటుంది అనేటువంటి ఒక అంచనా ఉంది జనాలకి. ఈ అంచనాలతో కదిలి వెళ్ళటం వలన అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు బలంగా నిలబడినాయి ఈ సినిమా కోసం. అందుకని టోటల్గా అతి కష్టం మీద ఇది 36 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా. యాక్చువల్గా ఇది పాన్ ఇండియా లెవెల్లో గనక బాగా పెర్ఫామ్ చేసుంటే ఇది 100 క్రాస్ అయి ఉండి తీరాలి ఈ టైంకి. అది ఆల్రెడీ 80 కోట్లు వసూలు చేసేసింది అని చెప్పేసి అంటున్నారు కదా సార్. మరి అంటే ఇది నేను చెప్తోంది ఇండియా వరకు, అబ్రాడ్ కలెక్షన్స్ ఇంకా రివీల్ కాలేదు, అది కొంచెం టైం పడుతుంది. అయితే అది కూడా కలిపేసి రకరకాల లెక్కలు చెప్తున్నారు బయట. కానీ యాక్చువల్స్ ఏంటంటే ఈ సినిమా కేవలం 3 రాష్ట్రాల్లో, అది కూడా ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే పెర్ఫార్మెన్స్ ఉంది. మిగిలిన చోట్ల కర్ణాటకలో పర్వాలేదు, కానీ తమిళనాడులో అనుకున్న స్థాయిలో జనాల రియాక్షన్ లేదు. ఈ సినిమా పట్ల వాళ్ళు సానుకూలంగా లేరు. మలయాళంలో అసలు టోటల్గా లేదు, రెస్పాన్స్ లేదు. హిందీ బెల్ట్లో కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. హిందీ రీజియన్లో అది పూణేలో ఆడుతోంది, ఢిల్లీలో చాలా థియేటర్స్లో వేశారు, గురుగాంలో వేశారు, మిగిలిన ప్రాంతాలు చాలా చోట్ల రిలీజులు అయినాయి సినిమా. థియేటర్లకు సినిమా అయితే వెళ్ళింది, కానీ అలాగే ప్రమోషన్ యాక్టివిటీ వీళ్ళు చేశారు. బాంబే వెళ్ళారు, అక్కడ ఒక ఈవెంట్ చేశారు, తర్వాత హిందీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అంటే ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి హిందీ ఛానల్స్కి పంప్ చేశారు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా అలాగే కొన్ని ఛానల్స్ని పట్టుకొని ఫస్ట్ డే పబ్లిక్ టాక్ ఇవన్నీ కూడా పుష్ చేశారు. అయినప్పటికీ హిందీ బెల్ట్లో పెద్దగా రెస్పాన్స్ కనిపించట్లేదు. అంటే హిందుత్వం, మన హిందూ ధర్మం గురించి, శివుడి గురించి మొత్తం చేసింది ఏంటంటే ఇది ఇండియాకి అంటే భారతదేశానికి అవసరమైన సినిమా అని చెప్పేసి బాలకృష్ణ గారు భారతీయ ఆత్మ అన్నాడు ఆయన, బోయపాటి. భారతీయ ఆత్మ అని చెప్పినటువంటి సినిమాని ఎందుకు భారతదేశం ఓన్ చేసుకోవటం లేదు అనేది ప్రశ్న. అవును సార్. ఇది హిందుత్వ అనేటువంటి కంటెంట్ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం, హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని. అంటే ఈ సినిమాలో చాలా స్ట్రైట్ అవే పాకిస్తాన్ని విలన్గా చూపిస్తూనే కొంచెం చైనా మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంది. చైనా మీద ఎక్కువ కేంద్రీకరణ ఉండటం అనేది ఒక లీడ్ తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని దానిలో భాగంగానే దాని మీద ఒక సెటరికల్ డైలాగ్ కూడా ఉంది సినిమాలో. కొండల్లో తొండలు పట్టుకు బతికే జాతి అని ఒక మాట, మేం ప్రతి కొండని క్షేత్రంగా మార్చే జాతి మాది అని ఇలా డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగులు ఇవన్నీ కూడా
జనాల్ని చాలా రెచ్చగొడతాయి, జనాలందరూ టికెట్లు దింపేస్తారు అని అనుకున్నారు. కానీ పబ్లిక్ మూడు అలా ఉన్నట్టుగా కనిపించడం లేదు. రైట్. ఎందుకు వీళ్ళు పాన్ ఇండియా సినిమా అనగానే పూనకం వచ్చినట్టు హిందుత్వ సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆ విచిత్రమైన గెటప్ వేసి ఆయనతో అరుపులు కేకలు పెట్టించి ఆ త్రిశూలం పట్టుకుని అంతమందిని నరికించి ఇంత హడావిడి ఎందుకు చేశాడు బోయపాటి గారు అంటే వీళ్ళందరికీ కూడా ఒక మూఢనమ్మకం ఉంది. హిందీ మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకోవాలంటే మన సబ్జెక్ట్లో హిందుత్వ ఉండాలి. ఎందుకంటే బీజేపీ వరుసగా 3 ఎన్నికలు గెలిచింది కాబట్టి నార్త్లో ఆ పార్టీకి మంచి బలమే ఉంది. నార్త్ మొత్తం కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అంటే హిందుత్వ భావజాలానికి జనాలందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఓటరే ప్రేక్షకుడు కూడా. ఓటరే ప్రేక్షకుడు కాబట్టి మనం వాళ్ళు ఏ అభిప్రాయాలతో ఏ భావజాలంతో అయితే ఓట్లేస్తున్నారో అదే భావజాలంతో సినిమా కూడా చూస్తారు. కాబట్టి మనం కొంచెం హిందుత్వ ఎజెండాని మన సినిమాలో జొప్పిస్తే ఆటోమేటిక్గా వసూళ్ళు వస్తాయి అనేది ఒక బిలీఫ్ వచ్చేసింది. ఈ బిలీఫ్ రావడానికి కారణం కార్తికేయ 2 లాంటి సినిమా, చిన్న సినిమా అక్కడ బాగా పెద్ద స్థాయిలో పెర్ఫామ్ చేసింది. అది అక్కడి నుంచి ఇది ఒక నమ్మకంగా స్థిరపడింది సౌత్ డైరెక్టర్లకి, పర్టికులర్గా తెలుగు డైరెక్టర్లకి. ఎవరు పాన్ ఇండియా సినిమా అన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దానిలో ఏదో హిందుత్వ ఎలిమెంట్ అనుకుంటున్నారు. అలాగే హనుమాన్ అనే సినిమా కూడా ఒక మేరకు బాగానే పెర్ఫామ్ చేసింది. RRR సినిమా కూడా హిందుత్వానే. అంటే RRR సినిమాలో కూడా వాళ్ళిద్దరూ సడన్గా రామాంజనేయులుగా మారిపోతారు, రామ్ చరణ్ ఎన్టీఆర్. ఇలా చేయటం ద్వారా ఈ సినిమాలని మనం హిందీ బెల్ట్లో బిగ్ స్కేల్కి తీసుకెళ్తున్నాం అనే నమ్మకంతో ఈ అఖండ 2లో బాలకృష్ణ గారితో చాలా విన్యాసాలు చేయించి ధర్మం నిలబెట్టడం ద్వారా ఈ దేశాన్ని, అలాగే దైవం మీద నమ్మకాన్ని నిలబెట్టడం, ఈ 2 పనులు చేస్తే సమాజం బాగుపడిపోతుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని అనేది కూడా కథలో అంతర్లీనంగా నడుస్తుంది. అందులో కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్ ఉంది, అలాగే లోకల్ స్థాయిలో వైసీపీ లాంటి పార్టీ మీద కూడా ఒక సెటైర్ ఉంది. ఇవన్నీ జొప్పించి అంటే తెలుగుదేశం క్యాడర్ని సంతృప్తిపరుస్తూ అలాగే భారతీయ జనతా పార్టీ క్యాడర్ని సంతృప్తిపరచడం అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు వీళ్ళు వాంటెడ్గా. ప్రధానమంత్రి పాత్ర ఉంది ఆ సినిమాలో. చాలా సన్నివేశాల్లో ప్రధానమంత్రి గారు కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ని సర్వదమన్ బెనర్జీతో చేయించారు. ఇలా ఇది కొంత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు కొనసాగింపజేయటం అనే లక్ష్యంతో తీసిన సినిమాగా కూడా జనాల్లోకి ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇంత కష్టపడి ఇంత చేసినప్పటికీ జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు అక్కడ. అంటే ఏమిటి? జనాల్లో నెమ్మదిగా భావజాలం తగ్గుతోంది అనటానికి ఇది కూడా ఒక సూచనే. ఇటీవల కాలంలో అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 60 సీట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. కొత్తగా వాళ్ళు గెలవాలనుకున్న సీట్లు గెలవలేకపోగా ఉన్న సీట్లు పోయాయి. అయితే రేపు 29లో జరిగే ఎన్నికల్లో వీళ్ళు ఈ సీట్లన్నీ గెలుచుకోవచ్చు. ఎలా గెలుస్తారు అంటే ఈవీఎం మేనేజ్మెంటు, ఓటర్ల జాబితా మేనేజ్మెంటు, ఇలా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి గెలుస్తారు.